అందరికీ హాయ్ అండి. మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయతో పుల్లా బెల్లం చేస్తాం. ఈ జనరేషన్ వాళ్ళకి పుల్లా బెల్లం తెలీదు. పాతకాలం నాటి రెసిపీ కాబట్టి ఒకసారి చేసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా ఈ మామిడికాయ పుల్లా బెల్లంకి ఒక మామిడికాయ చాలా అంటే పులుపు ఉన్నదో లేదో చూసుకోండి. ఎక్కువ పులుపు అయిపోయినా కూడా బాగోదు. ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ పులుపు తినరండి. మన పాతకాలం అయితే అందరం పులుపు కొంచెం ఇష్టపడతాం కాబట్టి ఎక్కువ పులుపు లేకుండా మీడియం పులుపు ఉంటే చాలు. ఓకేనా. ఇలా కట్ చేసుకుని కోసి ఆ మధ్యనున్న దానికి ఏమంటారో నాకు తెలియడం లేదు, సారీ. అది తీసుకుని ఇలాగ మీడియం సైజ్ ముక్కలు కట్ చేయాలి. ఎక్కువ చిన్న ముక్కలు కట్ చేయకూడదండి, అలాగనే ఎక్కువ పెద్ద ముక్కలు కట్ చేయకూడదు. మీడియం ఈ సైజు ముక్కలు కట్ చేస్తే చాలు. ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. ఓకేనా. కొత్తగా చేసిన వాళ్ళకి, పాత వాళ్ళంటే తెలుస్తుందిలేండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయతో పప్పు, మామిడికాయ చేపల పులుసులు వేసుకోవచ్చు, ఇలాగా పుల్ల బెల్లం వండుకోవచ్చు, ఎన్నో రకాల ఊరగాయలు అన్నీ చేస్తాం. టమాటా సీజన్లో టమాటా ఎక్కువ తింటాం, మామిడికాయ సీజన్లో అన్నిట్లో మామిడికాయనే. మామిడికాయ ఇలా కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా సూపర్ అనమాట. నోరు ఊరిపోతుంది వాయిస్ చెప్తుంటే. ఎంత ముక్కలు కట్ చేసుకుని నీరు బౌల్లో వేసుకొని కడిగేయాలి. ఒకసారి కడిగేస్తే దాని మీద ఉన్న కొంచెం ఒక బంకలాగా ఉంటుంది, అది పోతుంది అనమాట, జిగుడులాగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3, ఎండుమిరపకాయ 1, 2 వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే ఒక తెల్లుల్లిగా కచ్చా బిచ్చా దంచాలి. పేస్ట్ మనకి అల్లం తెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి. తెల్లుల్లి కచ్చా బిచ్చా దంచినామంటే తినడానికి బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని ఇందులో సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు 2 రెబ్బలు తీసుకున్నాం కదా, అది తెల్లుల్లి. కచ్చా బిచ్చా దంచాలండి. తెల్లుల్లి తినేటప్పుడు దొరికితే చాలా బాగుంటుంది అనమాట. అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. నేను తీసుకున్నది కలెక్టర్ మామిడికాయ. ఇది ఎక్కువ పులుపు ఉండదు, అందరూ ఇష్టపడి తింటారని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, క్వాంటిటీ తగినంత వేసుకోండి. ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుని అన్నీ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే కారం మసాలాలన్నీ పడ్డాయి కాబట్టి మాడిపోతుంది. 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనకి తగినంత నీరు వేసుకోవాలి. మామిడికాయ పుల్లా బెల్లం అన్నాం కాబట్టి మామిడికాయలో పులుపు అంశం ఉంటుంది కదా, పులుపు వేసే అవసరం లేదండి. బెల్లము అంటే బెల్లము ఒక 3-4 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే అదే కొంచెం పాకంలాగా వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. వేడి అన్నంతో ఆ గొజ్జు వేసుకుని మనం కలుపుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు చేయలేదంటే ఒకసారి వీడియో చూసుకొని ట్రై చేయండి. ఓకేనా. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుండి 8 నిమిషాలు మరగడానికి వదలాలి. చూడండి, అన్నీ కూడా దగ్గర అయిపోయింది. ఇలా దగ్గరికి అయిపోయిందంటే మనం చేసే పుల్లా బెల్లం రెడీ అయిపోయింది అనమాట. ఇందులో లాస్ట్లో గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, సన్న కట్ చేసిన కొత్తిమీర వేసినామంటే మామిడికాయ పుల్లా బెల్లం రెడీ అయిపోయింది. ఈ మామిడికాయల్లో మీకు తొక్క ఇష్టం లేదంటే తొక్క తీసుకొని మనం పుల్ల బెల్లం కూర వండుకోవచ్చు. నాకు ఆ తొక్క ఉంటే ఇష్టం. ఎందుకంటారా, తొక్క తీసేస్తే మెత్తబడిపోతుంది మొక్కలు, అంత బాగోదు. తొక్కతో ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది. మన చేయిలో పట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. ఒట్టి నోట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ మామిడికాయ పుల్లా బెల్లం కూర వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికి బాయ్.